మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ మాసం వృషభ రాశి వాళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఈ మాసం జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా అండి. వీరికి పర్టికులర్గా అసలు ఫస్ట్ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. వీళ్ళకి ఈ నెల 14వ తేదీ వరకు రవి రాశిలో ఉంటాడు. వృషభంలో అంటే చతుర్థాధిపతి రాశిలో ఉంటున్నాడు. అండ్ అదేవిధంగా గురువు 3వ స్థానంలోకి మారుతున్నాడు. ఇంతకాలం 2లో ధనస్థానంలో ఉన్నాడు కదా. సో 3rd హౌస్లోకి అంటే పరాక్రమ స్థానంలోకి, కన్విన్స్ చేసే స్థానంలోకి వెళ్తూ, శుక్రుడు కూడా మనకి 2వ స్థానంలో ఉండే శుక్రుడు 9వ తేదీ నుంచి 3లోకి మారిపోతున్నాడు. బుధుడు కూడా పర్టికులర్గా 23వ తేదీ నుంచి ఆ గురువు దగ్గరికి చేరుతున్నాడు. సో 3 ప్లానెట్స్ ఈజ్ ఇన్ 3rd హౌస్. అలాగే 12వ స్థానంలో కుజుడు ఉంటూ 21వ తేదీకి ఆ కుజుడు కూడా వృషభంలోకి వస్తాడు. ఓకే. అదేవిధంగా దశమంలో రాహు, ఏకాదశంలో శని యొక్క సంచారం జరుగుతూ, ఇక చంద్రుడైతే మొత్తం 12 రాసులు తిరుగుతాడు, ఇది తెలిసిందే. అయితే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. అది ఏ భావంలో ఉందో ఆ భావాన్ని యాక్టివ్ చేయడం, డియాక్టివ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ఈ వృషభం వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రవి రాశిలో ఉంటున్నాడో, ఇది 14వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి కొంత కీర్తి యోగాన్ని, ఆధ్యాత్మిక యోగాన్ని పెంచుతాడు వృషభం వారికి. ఓకే. అయితే వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు ఉన్నందుకు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, జూన్ 21వ తేదీ వరకు. సో వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గొడవలు అవుతాయి. ఇక్కడ గొడవలకు కారకుడైనటువంటి కుజుడు 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అనవసరంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. సో అది మెయిన్గా చూసుకోవాలి. కాకపోతే కుజుడు 12లో ఉన్నందుకు ఏంటంటే తండ్రి గారి యొక్క భూమి రావడం కానీ ఇలాంటి వాటికి కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి ఈ మాసంలో గురువు 3లోకి వెళ్తున్నాడు అని చెప్పుకున్నాము. దాంతోపాటు శుక్రుడు కూడా 3లోకి వెళ్తున్నాడు. గతంలో ఏవైతే ఘర్షణలు జరిగాయి, కాకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయో అవి మాట్లాడుకొని సామరస్యంగా మాట్లాడుకోవడానికి ఇది సరైనటువంటి సమయము. ఓకే. సో దిస్ ఇస్ అ గుడ్ టైం చెప్పాలంటే. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ శుక్రుడు, గురువు, బుధుడు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా కొత్త బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేయడానికి, మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక స్టెప్ అంటే మనం ఎట్లా అంటే కొంతమంది సహకరించడానికి అనుకూలిస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ వీళ్ళకి 4వ భావంలో కేతు ఉన్నందుకు, 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇక్కడ కొనడం కంటే అమ్మడానికి బాగుంది గ్రహస్థితి. ఎప్పుడు కూడా కేతు ఏంటంటే అది మనం తీసేసేయడానికి, మనకి ఇది వద్దులే అని మీద విరక్తి కలగడం, ఇట్లాంటి వాటికి కారకుడు అవుతాడు. 3లో ఉండే గ్రహాలు ఏంటంటే అమ్మడం ద్వారా ధనం రావడానికి తోడ్పడతాయి. కాబట్టి కొంతమంది చూడండి, పలానా ల్యాండ్ ఉందంటే ఊర్లో, లేకపోతే పలానా బైక్ ఉంది, ఆ బైక్ పాతగా అయిపోయింది, కార్ వెహికల్ పాత అయిపోయింది, అది ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఫ్యాక్టరీ ఆఫీస్ ఏదో తీసేద్దాం అనుకుంటారు, డిస్మాంటిల్ చేయడానికి కూడా కష్టపడుతుంటారు. కాబట్టి అలా అమ్మడానికి ఇది బాగుంది వీళ్ళకి. ఇప్పుడు పర్టికులర్గా జూన్ 2 నుంచి కొంత బలం పెరుగుతాయి, జూన్ 9 నుంచి ఇంకా బలం పెరుగుతుంది. ఓకే. కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే 4లో కేతు ఉన్నాడు, 3లో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా 3లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఏమవుతుందంటే అది సరిగ్గా వీళ్ళకి కలిసి రాదు. అది మెయిన్ కారణం. ఓకే. అదేవిధంగా ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనం వివాహం విషయంలో వీళ్ళు ఏదో జస్ట్ చూసి వస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఏమైందండి అని మధ్యవర్తి వచ్చేస్తాడు, వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, ఏదో ఒకటి చెప్పండి అని ఆ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అది పార్ట్నర్స్ నుంచి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దశమంలో రాహు ఉంటూ ఏకాదశంలో శని ఉంటున్నాడు. సో ఈ 2 గ్రహాలు కూడా దశమ లాభాల్లో ఉండడం క్రూర గ్రహాలకు మంచిదే. సో ఎప్పుడైతే దశమ కేంద్రంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఖచ్చితంగా మీకు రాహు మంచి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి.
కాకపోతే ఇక్కడ ఏంటంటే 21వ తేదీ నుంచి రాశిలోకి కుజుడు వస్తున్నాడు. సో రాశిలో కుజుడు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామి లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రెషర్ అనేటువంటిది వీళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటుంది. సప్తమాధిపతి కదా, సప్తమాధిపతి వ్యయాధిపతి, లేకపోతే అధిక ఖర్చుల వల్ల ప్రెషరు, నువ్వు కంపల్సరీ ఇది ఖర్చు పెట్టాల్సిందే అనేటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ శని ఎప్పుడైతే మనకి లాభస్థానంలో ఉన్నాడో ఇది కూడా మంచిదే. ఒక రకంగా శని లాభంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అక్కడ. సో అది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా వీలైనంత మట్టుకు వీరు విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయడం చాలా మంచిది. సాఫ్ట్వేర్ రంగాలు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, రీసెర్చ్ రిలేటెడ్గా ఉంటాయి కొన్ని జాబ్స్, అటువంటి వాటిల్లో వీళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంచెం సంతానం కోసం అయితే కొంత పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా చూపిస్తుంది ఈ నెల వీరికి. అంటే ఉన్న ప్రదేశంలోనే ఉండకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం, ఇలాంటివి బలంగా చూపిస్తున్నాయి వీళ్ళకు ఉండేటువంటి ప్లాంటరీ కండిషన్స్ పరంగా చూసుకుంటే. అది టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందా ఈ నెల వీళ్ళకి ఏదన్నా? వీళ్ళకి ఈ నెల టర్నింగ్ పాయింట్ అంటే ఒకటండి, ఎటువంటి విషయాల్లో టర్నింగ్ పాయింట్ ఉందంటే ప్లేస్ మారడం ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పటి నుంచో ప్రాపర్టీస్ అంటే అమ్మేద్దాం, దానికి ఒక టర్నింగ్ పాయింట్. విదేశాల్లో ఉండే వాళ్ళు కాదు నేను మారిపోయి స్వదేశానికి వచ్చేద్దాము అని, లేకపోతే వెళ్దాం అని ఆఖరి వరకు అనుకొని మళ్ళీ వీళ్ళ టర్న్ అయిపోతారు, యూటర్న్ తీసేసుకుంటారు వాళ్ళు. ఇలాంటివి కొంచెం చూపిస్తున్నాయి చెప్పాలంటే. లేకపోతే ఆఖరి క్షణం వరకు ఈ ప్రాపర్టీ తీసేసుకుంటాడు అనుకుని మిస్ అవ్వడం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే ఇప్పుడుండే టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిహారాలు చేస్తే విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది? వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే గోవుకి క్యారెట్స్ తినిపించడం, లేదా బీట్రూట్స్ తినిపించడము, కందులు దానంగా ఇవ్వడము ది బెస్ట్ రెమెడీ ఇది చెప్పాలంటే. అది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జూన్ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.